భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన సందర్భంలో స్థానిక నెహ్రూ యువ కేంద్ర మరియు యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో వారికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక సొసైటీ మీటింగ్ హాల్ నందు నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర నల్గొండలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వై రమేష్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పనిచేసి పదవి విరమణ చేసిన సందర్భంలో స్థానిక నెహ్రూ యువ కేంద్ర మరియు యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో వారికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక సొసైటీ మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత స్టేట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వెంకటేశం పాల్గొని రమేష్ ఆయనతో దాదాపు 20 సంవత్సరాల పైన కలిసి పనిచేశారని, రమేష్ వంటి అంకిత భావం గల వ్యక్తిని తను చూడలేదని వారి సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు డిపిఆర్ఓ మాట్లాడుతూ రమేష్ సహచర్యం చాలా చిరస్మరణీయమైనదని, రమేష్ లాంటి నిబద్ధత కలిగినటువంటి అధికారులు పదవి విరమణ పొందడం నిజంగా వారి సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న శారద మాట్లాడుతూ రమేష్ ఆవిడ 1986లో జాతీయ సేవా కార్యకర్తలుగా నెహ్రూ కేంద్రంలో చేరి అప్పుడు యువజన సంఘాలను మోటివేట్ చేయడంలో స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినట్టు, వారితో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టమని, రమేష్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు వారి స్ఫూర్తిని నేటి యువత పునికి పుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఆహుతులు యువజన సంఘ సభ్యులు అందరూ రమేష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తాను నెహ్రూ యువ కేంద్రంలో 1986లో జాతీయ యువజన కార్యకర్తగా చేరి తర్వాత అకౌంట్స్ క్లర్క్గా పదోన్నతి పొంది మళ్ళీ అకౌంట్స్ ప్రోగ్రామ్ సూపర్వైజర్గా పదోన్నతి పొంది దాదాపు 8 జిల్లాలలో పనిచేశారని, 8 జిల్లాలలోని యువత కూడా చాలా సహకారంతో చక్కగా వారికి సహకారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి అధికారులు, అనధికారులు, యువజన సంఘ సభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీఏ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని రమేష్ దంపతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రం జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్, రాష్ట్ర కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సన్మానించవలసిన తర్వాత పెద్దలు గవర్నమెంట్ శ్రీ ఆర్ వెంకటేశ్వర గారు, రిటైర్డ్ స్టేట్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్టేట్ ఆఫీస్ చూడాలి మేడం, చూడండి మేడం, చూడాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ నుంచి తర్వాత శివకుమార్ గారు మేడం
సార్ చూడాలి సార్ 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 చూడండి సార్ నెక్స్ట్ మేడి హరికృష్ణ. సార్ చూడండి నెక్స్ట్ బంధువులు. సార్ చూడండి సార్ చూడండి మేడం చూడాలి మేడం తర్వాత ఏమి సార్ అన్నట్టు అప్డేట్స్ వస్తూ ఉంది కంటిన్యూ అప్డేట్స్ మనం ఇంటర్ తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత ఆఫీసర్స్కి తర్వాత ఇది ఎక్కడైనా ఎవరికైనా ఏ స్థాయిలో రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా స్థాయిలో కానీ యాదగిరి సార్ గారు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్పిన రాజేష్ సార్ చెప్పిన శ్రీనివాస్ సార్ చెప్పిన గూగుల్ షీట్ కానీ యోగి కానీ ఉద్దేశపూర్వకంగా సార్ కంప్యూటర్ విషయంలో చెప్పినట్టు అప్పుడు మేము టైపింగ్ చేసాము. ఆఫీసుల నుంచి కంప్యూటర్ పెట్టినప్పుడు నేను కంప్యూటర్ చేసేవాడిని. సార్ లెటర్ టైప్ తీసుకురావాలంటే నేను లెటర్ కొట్టే నేను 4 వేలు ఉందా కంప్యూటర్ వేరే కూడా టైపింగ్ మళ్ళీ అది ఒప్పుకొని ఆ లెటర్ పట్టుకుంటే నాకు వచ్చేది. సార్ జ్ఞాపకం ఉండలేదు. అదే కూర్చోబోయే కొట్టు ఏం షాప్ కూడా కంప్యూటర్ షార్ట్ కొట్టు వస్తుంది షార్ట్ కొట్టు. నెహ్రూ యువ కేంద్రలో నల్గొండలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఇక్కడ ఈ నెహ్రూ యువ కేంద్రంలో నేను దాదాపు ఒక 34 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ కాదు డిపార్ట్మెంట్లో చివరిగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. నల్గొండ జిల్లా ఈరోజు పదవి విరమణ పొందడం జరిగింది. ఇక్కడ కానీ మంచి అంటే ఆఫీషియల్స్ కానీ తర్వాత ఉండే లోకల్గా ఉండే యువతి యువకులు కానీ ప్రతి ఒక్కరుగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా ప్రజల తరఫున అందరికీ నేను ఎందుకంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడనే రిటైర్ అయిపోయి ఇంతకుముందు వేరే జిల్లాలో పనిచేసిన కర్నూలు కానీ మహబూబ్ నగర్ కానీ సిద్దిపేట కానీ ఖమ్మంలో ఇక్కడ పనిచేసిన నుడుక ఇక్కడ చివరిగా రిటైర్మెంట్ కావడం జరిగింది. ఇక్కడ సంతోషంగా మీరందరూ ఇక్కడ అంటే సర్వీస్ పీరియడ్లో ఎక్కడైనా ప్రతి జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ సహకరించిన ప్రతి వారికి అందరి గురిగా నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇవాళ వై రమేష్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అండ్ సూపర్వైజర్ నెహ్రూ యువ కేంద్ర నల్గొండ సూపరాన్యుయేషన్ రిటైర్మెంట్ తీసుకున్నారు నెహ్రూ యువ కేంద్ర నల్గొండ ఆఫీస్ నుంచి. ఈ సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇన్ని రోజులు మా సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు. ఇక ముందు కూడా వాళ్ళ లైఫ్లో చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి చాలా ప్రశాంతంగా హాయిగా గడపాలని కోరుకుంటున్నాం.